వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ మరియు కాలేజ్ విద్యార్థులకు రివైజ్ చేసినటువంటి దసరా హాలిడేస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిక్లేర్ చేసింది. దీనికి సంబంధించి ఈరోజు ఒక జీవోని పాస్ చేసింది. ఏవైతే ఈ జీవోలో హాలిడేస్ మెన్షన్ చేశారో అవి ఫైనల్ హాలిడేస్. ఇక దీని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు అలాగే కాలేజ్ విద్యార్థులకు దసరా హాలిడేస్ని రివైజ్ చేసినటువంటి దసరా హాలిడేస్ని డిక్లేర్ చేసింది. యాక్చువల్గా ఇంతకు ముందే అంటే క్యాలెండర్ ఇయర్లోనే విద్యా సంవత్సరం యొక్క క్యాలెండర్ ఇయర్లోనే అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 13 వరకు దసరా హాలిడేస్ని మెన్షన్ చేశారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క రిక్వెస్ట్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రిక్వెస్ట్కి అనుగుణంగా అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13 వరకు దసరా హాలిడేస్ని ప్రకటించారు. అక్టోబర్ 14 సోమవారం ఏదైతే ఉందో మండే అప్పుడు స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ కాబోతున్నాయి. ఇది ఒక జీవో రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇక అక్టోబర్ 2 గాంధీ జయంతి కాబట్టి గాంధీ జయంతి హాలిడేస్ కాబట్టి అక్టోబర్ 2 నుంచి మీకు అక్టోబర్ 13 వరకు హాలిడేస్ ఉన్నాయి. అక్టోబర్ 14న మీరు స్కూల్కి వెళ్ళవలసి ఉంటుంది. మీ లాస్ట్ వర్కింగ్ డే చూసినట్లయితే అక్టోబర్ 1 అంటే మంగళవారం. అక్టోబర్ 1 లాస్ట్ వర్కింగ్ డే లెస్ తర్వాత రీఓపెన్ అయ్యేది అక్టోబర్ 14 మండే. ఇవి ఫైనల్ హాలిడేస్. దీంట్లో ఎలాంటి చేంజెస్ అనేవి ఉండవు. ఈ హాలిడేస్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.